హే భవ్య, నిద్రలే, కాలేజ్కి టైం అవుతుంది. అబ్బా దివ్య, మళ్ళీ స్టార్ట్ చేసావా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా రూమ్లోకి రావద్దని? అదేంటి భవ్య, నేను నీ చెల్లినే కదా. చెల్లా? నాకంటే 10 నిమిషాలు లేటుగా పుట్టావంతే. దానికే నువ్వు నన్ను అక్క అని చంపకు. ఎలా? సరే భవ్య, ఇప్పటికే లేట్ అయింది, లేచి రెడీ అవ్వు. దివ్య, భవ్య, టిఫిన్ రెడీగా ఉంది, ఫాస్ట్గా రండి. ఏం టిఫిన్ చేసావుమా? నీకు ఇష్టమైన పాస్తా, దివ్యాకి ఇష్టమైన ఇడ్లీ చేశాను. ఇప్పుడు దానికి ఇడ్లీ అవసరమా? ఏదో ఒకటి తింటుందిలే. భవ్య, అది నీ చెల్లెలు, దాన్ని నువ్వే బాగా చూసుకోవాలి. అమ్మా, నేను జస్ట్ దానికంటే 10 మినిట్స్ మాత్రమే ముందు పుట్టా. దానికే నువ్వు నన్ను ముసల్దాన్ని చేసి మాట్లాడకు. ఇప్పటికే నేను దానిలో ఉన్నానని ఒళ్ళంతా కంపరంగా ఉంది. నోర్మోయ్, వెళ్ళి కాలేజ్కి రెడీ అవ్వు. ఛ! బాధపడకమ్మా, దాని గురించి మనకు తెలిసిందే కదా. పర్వాలేదమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను, బాయ్. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో, చెప్పవే. హలో, పర్మిషన్ అడిగావా ఇంట్లో? పర్మిషనా? దేనికి? టూర్కే. పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఆ దరిద్ర మొహంది రాకపోతే అంతే చాలు. అదేంటే, పర్మిషన్ అడగాలి కదా. పర్మిషన్ ఎందుకు? నాకు తెలుసు కదా వాళ్ళు ఎలాగో ఒప్పుకుంటారని చెప్పి. ఎలాగోలా నేను వచ్చేస్తానులే. డాడీ 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 కాలేజ్ ట్రిప్కి ఒక 10,000 కావాలి డాడీ, ప్లీజ్. సరే సరే. మమ్మీ, డాడీ కాలేజ్ టూర్కి నేను కూడా వెళ్తాను, ఒక 5,000 హెల్ప్ చేయి డాడీ, ప్లీజ్. హే, నేను ఇంట్లో ఉండమన్నాను కదా, అయినా నువ్వెక్కడికి వస్తావు? నోరు మూసుకొని ఇంట్లో ఉండు. అక్క ప్లీజ్ అక్క, నేను కూడా వస్తానక్క, ప్లీజ్. హే, ఎవరే నీకు అక్క? అక్క అన్నదని ఎన్నిసార్లు చెప్పాలి? భవ్య, దివ్య ఇద్దరికి ఫోన్పే చేస్తా, ఇద్దరు వెళ్ళండి. డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. హలో, చెప్పవే. ఏమైందే, వస్తున్నావా? దివ్య వస్తుందా? దరిద్రం ఎప్పుడు నాతోగే ఉండేది, నా కర్మ. అక్క అక్క ఉండవే, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి చెవు కోసిన మేకలు అలా అరుస్తున్నావు? ఏం లేదక్క, డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేసుకున్నావా లేదా అని అడగడానికని వచ్చాను. నచ్చినప్పుడు చేసుకుంటాను, అయినా నీకెందుకు అన్నీ? అండ్ ఇంకో విషయం, టూర్లో నీ ఫ్రెండ్స్తో నువ్వుండు, నా ఫ్రెండ్స్తో నేనుంటాను. కాదని అక్క తొక్క అన్నావనుకో చంపేస్తాను, అర్థమైందా? ఎలా? సోది. సరే.